ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यथा या देवी सर्वभूतेषु चेतनेऽद्य विधीयते नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै नमः पार्वतीपते हर हर महादेव हर यज्ञ भगवान की एकादशी शुक्रवाరం కాలం పవిత్రమైంది. అట్లాగే దివ్యక్షేత్రం చక్కగా ఉంది. అందరికీ నేను ఒక చిన్న సూచన చేయదలుచుకున్నా. ఏమనుకోరు, అనుకున్నా నాకేం కదా. ఎందుకంటే శుభం కోరేటువంటి వాడు ఎట్లయినా చెప్పవలసిందే. అమ్మా మీకు డిస్టర్బ్ చేయాలి, మరి నేను మాట్లాడేది మీరు డిస్టర్బ్గా చేయవద్దు కదా. మీరే కాదు, నన్నే కాదు, పక్కన ఉన్న వాళ్ళని కూడా వినేయకుండా చేస్తారన్న. అందుకు ఎక్కడ ఉంది మణిద్వీపాన్ని మొదలు ఎవరు దర్శించినారు, మనకెవరు చెప్పినారు? మన పుస్తకంలో ఉందని మనం అనుకుంటున్నాం, మంచిదే. కానీ అంతకు ముందు ఏమైంది? ఎక్కడ ఉంది మణిద్వీపం? మణిద్వీపం యొక్క సూక్ష్మ రూపాన్ని మనం ఇప్పుడు ఎక్కడైనా చూస్తున్నాము. మొట్టమొదలు సృష్టి ప్రారంభంలో జగన్మాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించి నీకు శక్తులుగా సరస్వతి కాళి లక్ష్మణులను అనుగ్రహించి సృష్టి చేయమని పంపించింది. కొంతకాలం తర్వాత వాళ్లకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మేమే గొప్ప కదా అనేటువంటి భావం వచ్చింది. వచ్చే వరకు ఆ జగన్మాత తన శక్తులను ఉపసంహరించింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంలో ఉండి సృష్టి కార్యములకు సహకరించే తన శక్తులను ఉపసంహారం చేసింది. వాళ్ళు అంతర్ధానమైపోయినారు. చూడండి, ఒక్కొక్కళ్ళు 2-3 సార్లు పుట్టినట్టుగా పురాణాల్లో. లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది? అంతకు ఉందా లేదా? ఉందా లేదా? ఉందండి. ఎక్కడ ఉంది? ఏ రూపంలో ఉంది? అటు ఇప్పుడు ఈ కథలకు సమాధానం అమ్మా చెప్పేది ఆలోచించి ఉంది. ఆది అంటే మొదలు, ఆది అంటే ఏమిటి? మొదలు. శక్తి అంటే శక్తి, మొదటి శక్తి, మొట్టమొదలైన శక్తి. మీరంతా ఆలోచిస్తే, కాకపోతే కొంత రూపం మారింది. కప్పుకున్నారు, నిరువుతో కప్పబడ్డ నిప్పు వలె ఉన్నారు. ఆ శక్తులను ఉపసంహారం చేయగానే త్రిమూర్తులంతా నిర్వీర్యులైపోయినారు. సౌందర్య లహరిలో మొదటి శ్లోకం ఏం చెప్తుంది? అదే చెప్తుంది. శివశక్త్యాయుక్తో యది భవతి. అంటే శివుడు కానీ, బ్రహ్మ కానీ, విష్ణువు కానీ, అమ్మ నీ శక్తి లేకపోతే వాళ్ళు తేజస్సు లేని వాళ్ళు అయిపోతారు. అయిపోయారు. ఏం చెయ్యాలి అని ముగ్గురు సమావేశమైనారు. వీళ్ళతో పాటు ఇంకొక ఆయన వచ్చాడు, దేవేంద్రుడు. ఆలోచన చేస్తున్నారు, ఏం చేద్దాం? అప్పుడు విష్ణు అన్నాడు, ఏం చేస్తున్నారు? మనం తప్పు చేశాం. మనకు ఈ సృష్టి చేయమని మనకు శక్తులను అనుగ్రహిస్తే మనమే గొప్పవాళ్ళను నిర్లక్ష్యం చేసినందువల్ల మనకి ఈ స్థితి వచ్చింది. మన తప్పు మనం తెలుసుకున్నాం కనుక ఎవరైతే అప్పుడు మనల్ని అనుగ్రహించినారో అక్కడికే వెళ్ళాలి. ఆ మార్గం నీకేమైనా తెలుసా అంటే, నేను కొంత విన్నాను ఆ మార్గం గురించి అన్నాడు విష్ణువు. నేను కూడా ఇంకో కొద్దిగా విన్నానన్నాడు శివుడు. ఏ విధంగానైతే వెళదాం అని నలుగురు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దేవేంద్రుడు వెళుతున్నారు.
చూడండి, దీనంతా మనం ఈ సృష్టినంతా ఏమంటున్నాం? ఏమంటాం? అన్నపూర్ణ అష్టకంలో అంటారు బ్రహ్మాండ పాండోదరి. బ్రహ్మాండం కదా, అండమంటే ఏమిటి? అండమంటే కలిస్తే కూడా ఒక బ్రహ్మాండం వల్ల ఉంటుంది. అంటే గుట్టు పైన మనకు గట్టిగా కనబడుతుంది కదా, మనం లోపల ఉన్న వాళ్ళకి ఎంత కనబడుతుంది? ఒకవేళ లోపల ఒక చిన్న పిల్ల ఉంది కదా, ఆ గుడ్డు దానికి కూడా పెంచుగా కనబడుతుంది కదా. ఇప్పుడు మనమంతా బ్రహ్మాండంలోనే ఉన్నాం కదా. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు బ్రహ్మాండాన్ని దాటిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. వెళుతూ లోకాలోకాచల పర్వతం అంతా కూడా దాటి ఎక్కడ దాకా వెళ్ళిందంటే అది చాలా వర్ణన ఉంది దేవి భాగవతంలో. అదంతా చెప్పుకుంటూ కూర్చుంటే వెళ్ళి చివరికి ఆ పొర దగ్గరికి వెళ్ళింది. పొర దగ్గరికి వెళ్తే చాలా కఠినంగా ఉంటుంది కదా. ఆ కఠినంగా ఉన్న పొరను పలగొట్టడానికి ఐరావతం యొక్క దంతములతో ఏది ఉంటుంది కదా, దాని యొక్క కొమ్ములతో పండ్లతో దాన్ని పలగొట్టి అవతలికి వెళితే మొత్తం శూన్యమైన ప్రదేశం. ఆ శూన్య ప్రదేశం ఉంటుంటే ఒక విమానం, అందులో ఉన్నటువంటి ఆ శక్తులు, అమ్మవారి యొక్క శక్తులు వీళ్ళకి తెలియదు. వీళ్ళు కూర్చున్నారు, అందులో నలుగురు కూర్చున్నారు. పోతుంది విమానం సెలవు. కొంతకాలం ప్రయాణం చేసి ఒక దివ్యమైనటువంటి ప్రదేశం ఒక కోట ముందర ఆగింది. అక్కడ విమానం వీళ్ళకి తెచ్చింది. విమానం వెళ్ళిపోయింది. ఎక్కడికి వచ్చాం మనం అంటే, బహుశా ఏ అమ్మవారిని అయితే మనం ధ్యానం చేసుకుంటూ వచ్చినామో ఆ సాన్నిధ్యానికే రావచ్చు అని పెడుతున్నారు. ఎవరు వీళ్ళని పట్టించుకోవడం